అష్టాదశద్వీప పరిమితమైన ఈ భూమియంతయు పూర్వము మనుచక్రవర్తి మొదలుకొని విజయవంతులైన ఏ రాజుల వంశములో ఉండెడిదో ఆ వంశంలో సగరుడనెడు చక్రవర్తి ఉండెడివాడు. ఆ సగర చక్రవర్తి సాగరమును తవ్వించగా అది వైశాల్యమును పొందింది. అతను యుద్ధానికే బయలుదేరినప్పుడు అతనితో కూడా 60,000 మంది కుమారులు వెల్లెడివారు. రామాయణము అని ఈ పవిత్రమైన ఆఖ్యానము అట్టి మహాత్ములైన ఇక్ష్వాకురాజుల వంశములో పుట్టినది. వాల్మీకి రామాయణము అనగా వాల్మీకిచే వర్ణించబడిన రాముడి ప్రయాణము మొట్టమొదటిసారిగా భౌగోళికంగా నూతన సాంకేతిక విజ్ఞానం మరియు శాస్త్రీయ భావనలతో ఇక్కడ పరిశోధించబడింది. గూగుల్ ఎర్త్ ప్రో ఉపయోగించి వాల్మీకి వర్ణించిన ప్రకారం రాముడు పయనించిన మార్గము, ఆ మార్గం వెంపటి క్రొత్త ప్రదేశాలు గుర్తించబడ్డాయి. ధనధాన్యములతో తులతుగుతూ నిత్య సంతుష్టులైన ప్రజలుగల విశాలమైన కోసలమనెడు ఒక గొప్ప దేశము సరయు నది తీరమున ఉన్నది. సకల మానవులకును ప్రభువైన మను చక్రవర్తి స్వయముగా దానిని తన సంకల్ప బలముచే నిర్మించెను. దశరథ మహారాజు ఆ అయోధ్యపురిలో నివసించుచు సర్వలోక రక్షకుడును మహా తేజశాలింగు మనువెట్లు పరిపాలించెనో అట్లు జగత్తునంతను పరిపాలించెను. దశరథుడు సత్యవాక్పాలన నియమం కలవాడు, అందుచే ధర్మపాసబద్ధుడై తన ప్రియపుత్రుడైన రాముని అరణ్యములకు పంపెను.